గురుదేవా, ఈ తిథిలో చనిపోతే మంచిది, ఈ తిథిలో చనిపోతే మంచిది కాదు, ఈ వారంలో చనిపోతే మంచిదని చెప్తున్నారు. హ్మ్. దీన్ని మీరు ఏకీభవిస్తారా? ఇప్పుడు జననం జననం చేసి ఒక బిడ్డ శిశువు జన్మించినప్పుడు ఏ విధంగా అయితే నక్షత్రం ఉందో, హ్మ్. ఆ నక్షత్రానికి ఏమైనా శాంతి ఉందో లేదో చెక్ చేసుకుంటున్నామా లేదా? అవును. దానికి సంబంధించి పరిహారం చేసుకుంటున్నామా లేదా? ఓకే. శాంతి పూజలు చేస్తున్నామా లేదా? అవును. మరి చేసినప్పుడు మరణించినప్పుడు గూడా మరి ఆ తిథి మంచిదా కాదా? ఓకే. ఆ వారం మంచిదా కాదా? ఏమన్నా శాంతులున్నాయా? చేసుకోవాలా? కంపల్సరీ పాటించాలి. మన శాస్త్రం ఏం చెప్పినా గూడా దానికొక అర్థం, పరమార్థం ఉంటదన్న. ఓకే. ఓకే. శాస్త్రం నమ్మేవాళ్ళు 100% గుడ్డిగా నమ్మాలి. ఓకే. ఓకే. అంతేగాని డౌట్‌లుగా సవం పెట్టుకొని నమ్మాల్సిన అవసరం లేనే లేదు. ఓకే. ఇప్పుడు నువ్వు అమావాస్య గురించి ఒక క్వెషన్ అడిగావు. హ్మ్. అది ఒక అబోధ కల్పనగా చేసుకొచ్చారు. కాబట్టి దాన్ని మనం ఖండించం. ఓకే. అంతేగాని ఇటువంటివన్నీ కూడా మన శాస్త్రంలో లిఖితం. ఓకే. శాస్త్రంలో చెప్పబడినవి ఇవన్నీ కూడా. మనకి శిశువు జనన నక్షత్రం ఎంత ఇంపార్టెంటో ఓకే. అలాగే ఒక జీవి మరణం యొక్క తిథి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఓకే. పితృ కార్యక్రమం అప్పుడు నక్షత్రం ఎవరు చూడరు. ఓకే. ఓకే. ఇప్పుడు శ్రావణ బహుళ పంచమి అని ఉంది. చనిపోయాడు ఎవరో ఒక వ్యక్తి అనుకుందాం. హ్మ్. ఆ వ్యక్తికి మళ్ళీ సంవత్సరీకం ప్రతి సంవత్సరం వచ్చే ఆబ్దికం పెట్టేది శ్రావణ బహుళ పంచమి. ఎప్పుడైతే అపరాహ్న కాలంలో అంటే మధ్యాహ్నం 12:30, 1, 1:30 ఆ టైంలో ఓకే. ఉంటుందో ఆ పంచమి తిథి, ఆ రోజు మాత్రమే చేయమని శాస్త్రం చెప్తుంది. ఓకే. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఓకే.